9th క్లాస్ టాపిక్ ధ్వని నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ధ్వని అంటే మన చెవులకి వినికిడి అనుభూతిని కలిగించే శక్తి స్వరూపాన్ని ధ్వని అంటాం. అలాగే ధ్వని ప్రయాణించడానికి యానకం అనేది అవసరం అవుతుంది. ఆ యానకం అనేది ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, లేదా వాయు పదార్థం కావచ్చు. కానీ ఏదో ఒక యానకం ద్వారా మాత్రమే ధ్వని అనేది ప్రయాణించగలదు. కానీ శూన్యంలో ధ్వని ప్రయాణించలేదు. కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఏదైనా ఒక కంపిస్తున్న వస్తువు తీసుకున్నప్పుడు దాని నుంచి ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది. ధ్వని జాతకం ద్వారా యానకంలో కలిగజేసే అలజడి యానకం ద్వారా ప్రయాణిస్తుంది, కానీ యానక కణాల ద్వారా కాదు. అనగా ధ్వని అనేది ఒక యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు ధ్వని యొక్క శక్తి లేదా శక్తి స్వరూపము ఆ యానకం గుండా ప్రయాణిస్తుంది, కానీ ఆ కణాలు అనేవి వాటి యొక్క స్థానంలో మాత్రమే ఉంటాయి. అలాగే యానకం గుండా ప్రయాణించే ఈ అలజడిని తరంగము అని అంటాం. అంటే ఒక వస్తువు కదులుతున్నప్పుడు ఆ కంపన వస్తువు వల్ల ఆ యానకంలో కలిగే అలజడిని మనము తరంగము అని చెప్పవచ్చు. ధ్వని తరంగాలను యానకంలోని కణాల కదలికగా గాక శక్తి ప్రసారంగా చెప్తాము. వీటిని యాంత్రిక తరంగాలు అని పిలుస్తాము. అలాగే ధ్వని గాలి గుండా ప్రయాణిస్తున్నప్పుడు గాలి కణాలను నెట్టడం ద్వారా అధిక పీడన ప్రాంతం ఏర్పడుతుంది. సో దానిని మనం సంపీడనము అని అంటాము. ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొని దాన్ని కంపింపజేసినప్పుడు దీని యొక్క పక్కన ఉన్నటువంటి యానక కణాలు ముందుకు తోయబడతాయి. అలా ముందుకు తోయబడినప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రదేశంలో ఈ యానక కణాల యొక్క సాంద్రత ఎక్కువైపోతుంది. సో ఈ ప్రదేశాన్ని ఏమంటాము అంటే సంపీడనము అని అంటాము. అలాగే ఇది కంపిస్తున్నప్పుడు ఒకసారి ముందుకు ఒకసారి వెనక్కి జరుగుతుంది. కాబట్టి ఇది వెనక్కి జరిగినప్పుడు ఇక్కడ సాంద్రత తగ్గిపోయి ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కణాల యొక్క సాంద్రత తగ్గిపోతుంది. సో దీన్ని ఏమంటాము అంటే విరళీకరణము అని అంటాం. విరళీకరణము అని అంటాం. ఒకవేళ సాంద్రత ఎక్కువైతే సంపీడనము, సాంద్రత తక్కువైనప్పుడు దాన్ని విరళీకరణము అని అంటాము. ధ్వని ప్రసారాన్ని సాంద్రతల వ్యత్యాసాల ప్రసారంగా లేదా పీడన వ్యత్యాసాల ప్రసారంగా మనం చూడవచ్చు.